వెల్కమ్ టు పందెంకోళ్ళు. నేను ఎంఎన్ఆర్. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే రిపోర్టుకు స్వాగతం. తెలంగాణతో పాటు దేశ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక్కడ గెలవటం కాంగ్రెస్ పార్టీ టాప్ ప్రయారిటీగా కనిపిస్తోంది. ఏకంగా సిడబ్ల్యూసి సమావేశాలు నిర్వహిస్తుండడం, అగ్రనాయకత్వం అంతా తరలి రానుండటం ఆసక్తికరంగా మారుతుంది. మరోవైపు జమిలి ప్రయత్నాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. దేశం పేరును ఇక భారత్గా తీర్మానం చేసే ఆలోచనలో ఉంది అనే సంకేతాలు ఇచ్చింది. G20 విందు కోసం రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉంది. ఈ క్రమంలోనే దేశం పేరును ఇండియా నుంచి త్వరలోనే భారత్గా మారుస్తారు అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ సంకేతాలపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. మరోవైపు తెలంగాణ పాలిటిక్స్ హాట్గా కొనసాగుతున్నాయి. బీజేపీ అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు తీసుకుంటోంది. అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేసింది. ఇక క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, పార్టీలు అభ్యర్థుల పరిస్థితి ఏమిటి తదితర అంశాలపై బిగ్ టీవీ గ్రౌండ్ రియాలిటీ ఎక్స్క్లూజివ్ సర్వే చేసింది. ఇవాళ కరీంనగర్, దేవరకద్ర నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందో చూద్దాం. అంతకుముందు కరీంనగర్ విశేషాలను పరిశీలిద్దాం. తెలంగాణలో 5వ అతిపెద్ద నగరం కరీంనగర్. గోదావరి ఉపనది మానేరు ఒడ్డున కొలువై ఉంది ఈ నగరం. గ్రానైట్ పరిశ్రమలకు కేర్ ఆఫ్ అడ్రస్. స్మార్ట్ సిటీ కింద ఎంపికై శరవేగంగా అభివృద్ధిలో దూసుకెళ్తోంది ఈ నగరం. ఇక్కడ ఇటీవల ఓపెన్ చేసిన కేబుల్ బ్రిడ్జ్ ప్రధాన పర్యాటక కేంద్రంగా మారింది. అలాగే మానేరు రివర్ ఫ్రంట్ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించాలి అనే ప్రణాళికలో భాగంగా టవర్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక పాలిటిక్స్ విషయానికి వస్తే తెలంగాణ పాలిటిక్స్ను హీటెక్కించిన బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అడ్డా ఇది. పేపర్ లీక్ కేసులు సహా సంజయ్ అరెస్టులో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న ప్రాంతం. అలాగే మంత్రి గంగుల కమలాకర్ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తోంది కూడా ఇక్కడి నుంచే. ఈ జిల్లాలో మున్నూరు కాపుల ప్రభావం అధికం. ఆ సామాజిక వర్గం నుంచి నాయకులు ఇక్కడ చక్రం తిప్పుతూ ఉంటారు. గంగుల కమలాకర్కు మరోసారి బీఆర్ఎస్ పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇక బీజేపీ నుంచి బండి సంజయ్ మరోసారి బరిలోకి దిగనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అనూహ్యంగా బండి సంజయ్ ఎంపీగా విజయం సాధించారు. గతంలో కరీంనగర్ పార్లమెంటు నుంచి కేసీఆర్ కూడా ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. తనదైన శైలిలో దూకుడుగా వ్యవహరించిన బండి సంజయ్ రాష్ట్రంలో బీజేపీకి కొంత ఊపు తీసుకొచ్చారు. అయితే అనూహ్యంగా ఆయన నుంచి బీజేపీ పగ్గాలు లాగేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించారు. కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఎలిమెంట్ క్యాస్ట్ పాలిటిక్స్. సో ఈ నియోజకవర్గంలో కులాల వారీగా ఉండేటటువంటి స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిస్తే కరీంనగర్ నియోజకవర్గంలో ముస్లిం పాపులేషన్ అధికంగా కనిపిస్తోంది. ఇక్కడ ఏకంగా 22% మంది ముస్లింలుంటే ఎస్సీ సామాజిక వర్గం 15%, మున్నూరు కాపు 12%, పద్మశాలిలు 9%, ముదిరాజులు 7% మంది ఉన్నారు. అంటే కరీంనగర్ నియోజకవర్గంలో కులాల వారీగా జనాభా శాతం, రాజకీయంగా వాళ్ళు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అనే విషయంలో బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే వెల్లడించిన అభిప్రాయాలను ఒకసారి చూస్తే ఇక్కడ 22% మంది ముస్లింలు ఉన్నారు. వాళ్ళలో ఎంఐఎంకు 30% మంది, కాంగ్రెస్ పార్టీకు 25% మంది, బీఆర్ఎస్కు 35% మంది మద్దతు ఇస్తున్నారు. కొందరు ముస్లిం నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని భావిస్తున్నారు. అందువల్ల ముస్లింల ఓట్లు బీఆర్ఎస్కు కొంత మేరకు తగ్గే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 15% మంది ఉన్న ఎస్సీల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీకి 45%, కాంగ్రెస్కు 30%, బీజేపీకి 15% మంది సపోర్ట్ చేస్తున్నారు. దళిత బంధు పథకం వల్ల గులాబీ పార్టీకి, ఇటీవల చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ వల్ల కాంగ్రెస్ పార్టీ వైపు ఎస్సీలు మొగ్గు చూపుతున్నారు. బండి సంజయ్ ప్రభావం వల్ల బీజేపీకి కొంతమంది అండగా నిలుస్తున్నారు. 12% మంది ఉన్న జనాభా ఉన్న మున్నూరు కాపుల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీకి 40% మంది, కాంగ్రెస్ పార్టీకి 20% మంది, బీజేపీకి 30% మంది మద్దతు ఇస్తున్నారు. గంగుల కమలాకర్ సేమ్ కమ్యూనిటీ కావడం, బీసీ బంధు వంటి పథకాలు గులాబీ పార్టీకి కొంత ప్లస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటు బీసీ బంధు అమలు వైఫల్యంపై ఆగ్రహంగా ఉన్న ప్రజలు హస్తం పార్టీకి అండగా నిలుస్తున్నారు. బండి సంజయ్ మున్నూరు కాపు కావడం,
ఆయనే అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం ఉండడం వల్ల బీజేపీ కొందరు సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు పద్మశాలి, ముదిరాజ్ కమ్యూనిటీ వర్గాలు కూడా కొంత కారు పార్టీకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది.